ఈ రోజు వద్దందంటే ఆ పని జరగకూడదు. ఈ రోజుకి ఇష్టం లేని పని చేస్తుంటే చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? ఊరుకోదు. ఆ దత్తత స్వీకారం ఆపి తీర్తాను. లక్ష్మి చేసే ఈ కార్యక్రమం ఆపి తీర్తాను. నేనేమైనా తగ్గాననుకుంటున్నారేమో. ఈ రోజు ఎప్పుడు తగ్గదు. ఎవరినైనా దేన్నైనా తగ్గిస్తుంది. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే అర్థం 10 అడుగులు ముందుకు వేస్తుందని. గ్రాని ఏంటి ఎలా షాక్ ఇచ్చింది? ఏమిటో పిచ్చి కొంప. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదు. దెబ్బ బాగా తగిలిందా? పోన్లే. I love you. I love you అండి. ఎంత ధైర్యం ఉంటా మాట అంటావరా? హలో, నువ్వెవరు బాస్? అమ్మాయి నాకు నచ్చింది, పువ్విచ్చేలా చెప్పాను. కరెక్ట్. ముందు అతని షర్ట్ వదులు. అసలు అతని షర్ట్ ఎందుకు పట్టుకుంటావు? వదులు. నువ్వే చెప్పు, ఇతనేమైనా అసభ్యంగా మాట్లాడా? లేదే. చాలా చక్కగా నీట్గా ముస్తాబాయి వచ్చి అందమైన గులాబీ పువ్వుతో ప్రపోజ్ చేస్తూ ఐ లవ్ యూ అని చెప్పాడు. అంతేగా? అంత మాత్రానికి నువ్వు అలా షర్ట్ పట్టుకోవాలా? అయినా ఇతను ప్రతిరోజు నా వెనకే వస్తూ నువ్వు నన్ను ప్రేమించాలి, లేకపోతే నేను చచ్చిపోతానని నన్ను వేధించనే లేదు. లవ్ లెటర్స్ రాళ్లకి చుట్టి నా మీద విసరను లేదు. ముందు అతనికి సారీ చెప్పు. సారీ చెప్పు. పర్లేదులే, వదిలేయండి. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అవును. ఎప్పటి నుంచి? గంట నుంచి. ఓ, గంట నుంచా? అవును. మిమ్మల్ని అబిడ్ సెంటర్లో గంట క్రితం చూసి మనసు పారేసుకున్నాను. నా కోసం వచ్చారన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు వినబడ్డారు. మీరు చాలా గ్రేటు. ఈ రోజుల్లో ఒక అబ్బాయికి అమ్మాయి మీద క్షణాల్లో ప్రేమ పుడుతుంది, కానీ మీకు గంటకి పుట్టింది. చాలా గ్రేట్. థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం, మీకు ఒక చిన్న కథ చెప్పాలి. చెప్పండి. నేను రోడ్డు మీద వెళ్తుంటే పిల్ల సూపర్ గా ఉంది, గుంటూరు మిరపకాయ బజ్జీలా ఉందని కామెంట్ చేశాడు ఒకడు. ఎవడాడు? నాకు ఇష్టం లేకపోయినా అదే పనిగా నా వెంట పడుతూ ఐ లవ్ యూ అంటూ నన్ను విసిగించాడు. ఎవడాడు?
ప్రేమలేఖల్ని రాళ్ళకి ఉండలుగా చుట్టి నా మీదకి విసిరాడు. ఎవడాడు చెప్పండి. చెప్తాను. చివరికి నా ప్రేమని దక్కించుకున్నాడు. బాగా అర్థమైంది. ఇక నేను బయలుదేరుతాను. ఈ కథలో అసలైన ట్విస్ట్ ఒకటి ఉంది, అది కూడా విని వెళ్ళండి. చెప్పండి. ఒక ఆవిడ నన్ను తన మనవడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. అప్పుడు ఈ త్యాగమూర్తి ఆవిడ దగ్గరికెళ్ళి, మీ కోరిక నేను నెరవేరుస్తాను, ఆవిడికి ప్రమాణం చేసి నా దగ్గరకొచ్చి ఫలానా వాళ్ళ వంశగౌరవాన్ని కాపాడతాను అని మాటిచ్చానని, త్యాగమూర్తిగా నా పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని, నువ్వు ఆవిడ మనవడితో రొమాన్స్ చేసుకో అని నన్ను త్యాగం చేశాడు ఈ త్యాగరాజు. ఏం బాస్, ఇంత అందమైన అమ్మాయిని ఎలా త్యాగం చేయాలనిపించింది? అసలుకి అమ్మాయిలు పడడం చాలా కష్టంగా ఉంది. ఇలాంటి కష్టకాలంలో ఇష్టపడ్డ అందమైన అమ్మాయిని త్యాగం చేస్తావా? సారీ మేడం, మీకు ఆల్రెడీ లవర్ ఉన్నారని తెలియక ప్రపోజ్ చేశాను. వస్తా త్యాగరాజు. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? అతనెవరో వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తుంటే మా లోకి బాబాకి కోపం రావాలి, కానీ నీకెందుకు కోపం వచ్చింది? నీకేం సంబంధం లేదుగా. కోపం వచ్చిందంటే నీ గుండెల్లో నా మీద ప్రేమ అలాగే ఉందన్నమాట. అయితే ఈ లెక్కన నన్ను లోకి బాబా పట్టుకున్నా, ముద్దు పెట్టుకున్నా కుతకుతలాడిపోతావన్నమాట. నీకు మామూలు సినిమా చూపించను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నేనే నీ లవ్వర్ని, నువ్వే నా లవ్వర్వి. నేను మీకు మాటిస్తున్నాను, ఖచ్చితంగా తనని ఈ పెళ్లికి నేను ఒప్పిస్తాను. మీరిలాంటి పిచ్చి పనులు చేసి మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెంచడానికి ప్రయత్నించకండి. ఇదేంటి పిన్ని, రోసీ నానమ్మ ఇలా ట్విస్ట్ ఇచ్చింది? ఇన్నాళ్ళు ఆ నందిని విషయంలో కోపంగా ఉంటే ఖచ్చితంగా ఆ దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తుందేమో అనుకున్నాం. ఆవిడికి హెల్ప్ గా రౌడీలను కూడా పురమాయిస్తే అలా రివర్స్ గా మాట్లాడిందేంటి? అది నాకు అర్థం కావడం లేదు సంధ్య. ఏనాడో పోయిందనుకున్న రోసీ తిరిగి రావడమే కాకుండా ఇప్పుడు దాని ఫ్రెండ్ ని అజ్జి దత్తత తీసుకోబోతోంది. ఆస్తిని వాళ్ళు పంచుకుంటుంటే మనం చేతులు కట్టుకోలేం కదా. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దత్తత కార్యక్రమం జరగడానికి వీల్లేదు. ఇన్నాళ్ళు రోజీ నానమ్మ ఏదో చేస్తుందని మోసపోయాం, కానీ మనమే ఏదో ఒకటి చేసి ఇది ఆపాలి. ఎలా? పిన్ని, మనిద్దరం కలిసి ఏం ప్లాన్ చేసినా అది కష్టమవుతుంది. అందుకే మనకి సపోర్ట్ గా ఇంకో వ్యక్తి ఉంటే బాగుంటుంది. ఎలా సంధ్య? మనకన్నా దరిద్రంగా, నీచంగా, నికృష్టంగా ఆలోచించే వాళ్ళు ఇంకెవరున్నారు? అన్ని బిరుదులు ఎందుకు పిన్ని, సింపుల్ గా కన్నింగ్ అనొచ్చు కదా. అలా కన్నింగా ఆలోచించే నా తమ్ముడు, నీ కొడుకు, ఈ ఇంటికి కాబోయే అల్లుడు మన విజయ్ ఉన్నాడు కదా.
విజయ? అవును పిన్ని. మనకిప్పుడు వాడి సపోర్ట్ చాలా అవసరం. అది కాదు సంధ్య, ఈ నుంచి వాడికి రోజీ మీద చాలా ప్రేమ ఎక్కువైంది. ఈ దత్తత కార్యక్రమం ఆపాలంటే రోజీ బాధపడుతుందని వద్దంటాడేమో. నువ్వు చెప్పింది కరెక్టే పిన్ని, కానీ నేను చెప్పాల్సింది చెప్తాను కదా. రోజీ, నేనింత మంచివాడిగా పద్ధతిగా జెంటిల్మెన్లా ప్రవర్తిస్తున్నానంటే అంతా నీకోసమే, కేవలం నీకోసమే మారిపోయాను. అరే అక్క, అక్క ఎలా ఉన్నావు? అమ్మ బాగుందా? ఇక్కడ మేం బానే ఉన్నాం, కానీ ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఫైన్ అక్క. అక్కడ వర్క్ ఎలా చేస్తున్నావు? అంతా హ్యాపీగానే ఉంది కదా? హ్యాపీనే అక్క. ఇక్కడ 4,000 కోట్ల రూపాయల లెక్కలు చూస్తున్నాను. 4,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీ అన్నమాట. వెరీ గుడ్. అంటే లెక్కలు బాగానే సరిచేస్తున్నావన్నమాట. సరే సరే, నువ్వు అర్జెంటుగా ఇక్కడికొచ్చేయ్. ఇక్కడ ఒక ప్రాపర్టీని సరిచేయాలి. ఏంటక్క, ఏమైంది? నేను ఏ ప్రాపర్టీని సరి చేయాలి? ఇక్కడ రోజీ ఫ్రెండ్ నందిని ఉంది కదా, అది లక్ష్మీ నానమ్మని ఏదో మాయ చేసి దత్తత తీసుకునే స్థాయికి తీసుకెళ్ళింది. అదే జరిగితే ఈ ఇంట్లో సగం ఆస్తికి అది వారసురాలవుతుంది. అప్పుడు నువ్వు రోజీని పెళ్లి చేసుకుంటే సగం ఆస్తి మనకొస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ దత్తత కార్యక్రమం ఆపేయాలి. అక్క, డెహ్రాడూన్లో నాకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిపోయింది. రేపు నేనే అక్కడికి వద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ విషయం చెప్పావు కాబట్టి ఉదయానికల్లా అక్కడ ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దత్తత కార్యక్రమాన్ని జరగనివ్వనక్క. ఓకేరా, వచ్చేసే తొందరగా. బాయ్. అమ్మా, ఈ ఒక్క వెంట్రుక తీసేస్తే ఇక నీ తల్లో తెల్ల వెంట్రుకలు లేకపోవడం గ్యారంటీ. ఇదిగో రోజీ, ఆ సైడే ఇంకో తెల్ల వెంట్రుక ఉంటుంది. ఇక రంగు పడాల్సిందే. ఇదిగో, మీరిద్దరిలా నన్ను ముసల్దాన్ని చేయటం ఏం బాలేదు. అమ్మా, అసలు నువ్వు అజ్జీ అమ్మమ్మలను చూసావా? వాళ్ళకి ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండదు. వాళ్ళ హెయిర్ కి రోజు రంగు పడుతుంది కాబట్టి క్లీన్ అండ్ క్లియర్ గా నల్లగా నిగనిగలాడుతూ కనబడుతుంది. మీరిద్దరూ భార్గవికి చెల్లెల్లా ఉన్నారు గాని కూతుళ్ళెలా లేరమ్మా. హాయ్ డాడీ. హాయ్ మా. హలో. ఏంటండి ఇన్ని రోజులు టూర్ వేశారు? అక్కడ పనులు చక్కపెట్టి రావాలిగా. పైగా దగ్గరలో కాదు, ఎక్కడో రోమ్ లో. ఏంటి, మీరు వెళ్ళింది రోమ్ కా? అవునమ్మా, కంపెనీ పని మీద వెళ్ళాను. అయ్యో, మీకు తెలీదా నాన్న? రోమ్ కి ఒంటరిగా మగవాళ్ళు, ఒంటరిగా ఆడవాళ్లు వెళ్ళకూడదు. ఎందుకు? అలా వెళ్తే రోమ్ పరువు తీసినట్టు అవుతుంది. ఎలా? రోమ్ అనేది ఒక రొమాంటిక్ ప్లేస్ నాన్న. ప్రేమ ఇవ్వాలన్నా, ప్రేమ పంచుకోవాలన్నా అది కరెక్ట్ ప్లేస్. అసలు మీరు మమ్మీని తీసుకుని వెళ్లాల్సింది. కానీ మీరు ఎంత పెద్ద తప్పు చేశారు.
మీ నాన్న ప్రేమని ఇంట్లోనే చూపెడతారు, నన్ను ఎక్కడికి తీసుకెళ్లరు. మీరు చాలా అప్డేట్ అవ్వాలి నాన్న. ఇలా అయితే ఏం లాభం లేదు. వయసు అయిపోతుంది కదమ్మా, ఇక మేమేం అప్డేట్ అవుతాం. అయ్యో డాడీ, ఫారెన్ లో ఆఫ్టర్ 45 లవ్ పెరుగుతుందంట. అప్పుడే అక్కడ పాత పెళ్ళాలని వదిలేసి కొత్త పెళ్ళాలని వెతకడం మొదలు పెడతారంట. అంటే నన్ను వదిలేమని మీ నాన్నకి చెప్తున్నావా? నిన్ను నీ పని చేస్తాను. డాడీ చూడండి డాడీ, డాడీ మమ్మీని చూడండి ఎంత వేడిగా ఉందో. బుగ్గ మీద కిస్ చేయండి, చల్లారిపోతుంది. నిన్ను ఆగండి ఆగండి, మీ ఇద్దరికి గిఫ్ట్ తీసుకొచ్చాను, తీసుకోండి. ఏంటి డాడీ, చిన్నపిల్లలకి తీసుకొచ్చినట్టు ఇలా బొమ్మలు తీసుకొచ్చారేంటి? మీరెప్పుడు ఇలాగే చిన్నపిల్లల్ని ఆడుకోవాలని తెచ్చానమ్మా. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ. చూసారా, మీ ఇద్దరికి గిఫ్ట్లు తీసుకొచ్చారు. ఈయనకి ఒకే ఒక భార్యని, నాకేమైనా తెచ్చారా? పైగా రోమ్ నుంచి వచ్చారు. అయ్యో, ఈ అమ్మ సంగతి మర్చిపోయానమ్మా. నేను మేనేజ్ చేస్తానుగా. మమ్మీ, మీకు ఏ గిఫ్ట్ ఇచ్చినా అది మీకు తక్కువే అవుతుందని డాడీ ఏకంగా తన లవబుల్ హార్ట్ ని తీసుకొచ్చారు. ఇలా రండి డాడీ, మీరు లేవండి. వినండి. కమ్ ఆన్, గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోవట్లేదు కదా, లవ్ డబ్ అని కొట్టుకుంటుంది. నాకు అలాగే వినిపిస్తుందిలే. డాడీ డాడీ, మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళండి. అర్జెంట్ గా మీ లవ్ హార్ట్ ని మమ్మీకి ఇచ్చేయండి. Come on. అసలు నా డార్లింగ్ రోజీకి నువ్వు ఫ్రెండ్ అవ్వడమే నీ అదృష్టం. అసలు నా డార్లింగ్ రోజీకి నువ్వు ఫ్రెండ్ అవ్వడమే నీ అదృష్టం. నువ్వు ఇది క్యాష్ చేసుకుని ఇప్పుడు ఏకంగా మనవరాలను అయిపోదాం అనుకుంటున్నావా? ఆస్తి కొట్టేయడానికే ప్లాన్ చేసావా? వస్తున్నా. నేను ఇంట్లోకి రావటం, నువ్వు బయటికి పోవటం జరిగి తీరుతుంది. ఈ డిజైన్ దీని మీద ఇలా మారిస్తే చాలా బాగుంటుంది. చూడు, ఇదిగో నీకోసం చాలా కష్టపడి డిజైన్ వేస్తున్నాను. నువ్వు దీన్ని దత్తత స్వీకారం రోజున వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్, తప్పకుండా. ఏంటి డిజైన్ వేస్తున్నావా? అనాథాశ్రమాల్లో ఇవి బాగా నేర్పుతారనుకుంటా. అది నేర్పితే వచ్చేది కాదు, ఇంట్రెస్ట్ తో వచ్చేది. ఎంబ్రాయిడరీలో డిజైన్స్ అద్భుతంగా చేయడం రోజీకి వెన్నతో పెట్టిన విద్య. అవును, ఏదో సర్పాకారం వేస్తున్నట్టుంది. దాన్ని చూస్తుంటే ఏదో సర్పం కాటేయడానికి వస్తున్నట్టుంది. కాటేయడానికే వస్తున్నా. నా కాటుకు నీ కళ్ళు బైర్లు కమ్మాలి. నీ చెవుల సీసం పోసినట్టుగా ఉండాలి. వస్తున్నా, నీకోసమే వస్తున్నా. ఇది నీ కంటికి సర్పం డిజైన్ లా కనిపిస్తుందా? ఇది నెమల ఆకారం. అర్థమైందా వదినమ్మా? ఆ డిజైన్ ఇంకా పూర్తవలేదు, అందుకే మీకు అలా కనపడి ఉంటుంది. ఓకే ఓకే, వేసుకోండి వేసుకోండి. నా తమ్ముడేంటి ఇంకా రాలేదు? వాడొచ్చాక నందిని తాట తీయించాలి.
నందిని క్లాత్ మీద డిజైన్ కనిపించడం కాదు, వాడి చేత ఏకంగా నందిని బాడీ మీద సూదుతో గుచ్చి డిజైన్ కొట్టిస్తా.